హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అనేది వెంటనే తెలుసుకోండి. లేదంటే ఈ ఏప్రిల్ నెలలో అయితే మీకు రేషన్ కట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఎవరికి కూడా ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే కార్డు తొలగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో అయితే ఈ ఈకేవైసీ అప్డేట్ ఎక్కడ చేయించుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ అప్డేట్ అనేది జరిగి ఉందా లేదనేది. అయితే నేను వెబ్సైట్ అయితే చాలాసార్లు చెక్ చేశానండి. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం లేదు. మేబీ సర్వర్ ఇష్యూ అయ్యి ఉండవచ్చు అనమాట. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే నేను సపరేట్గా ఇంకొక వీడియో కూడా చేస్తాను. నేను వీడియో చేస్తున్న సమయంలో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆ యొక్క వెబ్సైట్ని అయితే రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను అనమాట. రిఫ్రెష్ చేసి ఇక రావడం లేదని ఫిక్స్ అయ్యి ఉన్నాను, సర్వర్ ఇష్యూ అయ్యి ఉంటుందని. సో నేను సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో అయితే ముందుగా ఈ ఈకేవైసీ అప్డేట్ గురించి అయితే మాట్లాడదాం. సో రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వము ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అని చెప్పి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో తాజాగా ఈకేవైసీ అప్డేట్ ఎవరికి చేస్తున్నారంటే, గతంలో కొంతమందికి ఈకేవైసీ అప్డేట్ అయితే వాలంటీర్ల ద్వారా అయితే జరిగింది. కాకపోతే ఒక 5 years బ్యాక్ ఎవరైతే పిల్లల్ని యాడ్ చేసుకుని ఉన్నారో, ఓకేనా, పిల్లల్ని యాడ్ చేసుకుని ఉన్నా కానీ వాళ్ళకి ఈకేవైసీ అంటే వేలిముద్ర లేకపోయినా కానీ రేషన్ అనేది వాళ్ళ కుటుంబంలో ఎవరొకరు వేలిముద్ర పెడితే రేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోండి. లేదంటే మీకు వచ్చేటువంటి రేషన్ అనేది ఈకేవైసీ ఎవరికైతే లేకుండా ఉంటుందో వారిని అయితే ఆ యొక్క రేషన్ కార్డులోంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఆ పర్సన్కి వచ్చేటువంటి రేషన్ కూడా ఆపేస్తామని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ ఈకేవైసీ అప్డేట్ అనేది చాలా ముఖ్యం. సో ఇప్పటికే వచ్చినటువంటి సమాచారం ప్రకారము సో ప్రస్తుతం ఈ యొక్క ఈకేవైసీ అనేది రేషన్ డీలర్ల దగ్గర అయితే ఉందండి. సో లాగిన్ అనేది వాళ్ళ ద్వారా కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఒకటి ఈ పద్ధతిలో అయితే చేసుకోవచ్చు రేషన్ డీలర్ ద్వారా. వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా అప్డేట్ అయితే అయి ఉందన్నమాట, ఎవరెవరికి ఈకేవైసీ అప్డేట్ అనేది చేయాలని. నెక్స్ట్ సచివాలయం కూడా వెళ్ళి మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు. సచివాలయంలో ఏ అధికారిని అడగాలి? సచివాలయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. సో వారి ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ మరికొంత తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసిన సమాచారం నేను మీకు షేర్ చేస్తున్నాను. అయితే మన మొబైల్లో ఈ యొక్క ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే ఒక వెబ్ పేజ్ అయితే ఉంది. సో దాన్ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను, స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో ఇక్కడ apcivilsupplies.gov.in అనే వెబ్సైట్లో అయితే మనకు ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అనేది మనకి జరిగి ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూస్ఫుల్ లింక్స్ మీద క్లిక్ చేసి ఈపీడిఎస్ ఈ యొక్క వెబ్ పేజ్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు ఈకేవైసీ అప్డేట్ అనేది జరిగి ఉందా లేదనేది తెలుసుకోవచ్చు. నేను ఒక గంట నుంచి అయితే ఈ యొక్క వెబ్ పేజ్ని అయితే రీఫ్రెష్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే మనకు సర్వర్ ఇష్యూ వల్ల అయితే ఈ సైట్ రీలోడ్ అనేది అవ్వడం లేదనమాట. మేబీ ఈ యొక్క సర్వర్ ఇష్యూ వల్ల అయి ఉండవచ్చు అనమాట. అయితే ఈకేవైసీ అప్డేట్ అనేది ఇక్కడ మనం జస్ట్ చూసుకోగలం, అంతవరకు మాత్రమే ఉందన్నమాట. అంటే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఈకేవైసీ అప్డేట్ జరిగి ఉందా లేదనేది మాత్రమే చూసుకోగలం. సో ఇప్పుడు ఆ లిస్టు అనేది మీరు డైరెక్ట్గా రేషన్ డీలర్లను అడిగినా కానీ చెప్తారు. సో ఈ యొక్క లింక్తో అయితే పని లేదని నాకు అర్థమైంది, అందుకే నేను వీడియో అయితే చేసేస్తున్నాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మా రేషన్ కార్డుకి సంబంధించి అయితే మాకు ఆధార్ సీడింగ్ అనేది జరిగి ఉందా లేదనేది మాత్రమే నేను ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట, ఇంకొక వెబ్ పేజ్ ద్వారా. సో అయితే ఈ యొక్క ఈకేవైసీ సీడింగ్ అనేది రేషన్ డీలర్ల దగ్గర అయితే ఉంది కాబట్టి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మీ కుటుంబంలో ఎవరైతే ఒక 5 years బ్యాక్ చిన్నపిల్లలకి వేలిముద్రలు పడలేదండి అని మీరు కంప్లైంట్ అనేది చేసుకొని ఉంటారు కదా, అంటే మీకు ఐడెంటిఫై ఉంటుంది మీ ఫ్యామిలీలో ఎవరికైతే బయోమెట్రిక్ వేయకుండా రేషన్ కార్డు అనేది రేషన్ అనేది రావడం లేదనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అటువంటి వారందరికీ కూడా ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. లేదంటే మీరు ఏప్రిల్ నెలలో రేషన్ అనేది తీసుకోలేరు. అంటే అందరికీ కాదు, ఆ రేషన్ కార్డులో ఎవరికైతే ఈకేవైసీ జరగకుండా ఉంటుందో వారికి సంబంధించి మాత్రమే రేషన్ అనేది కట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరికి కూడా అంటే దాదాపు ఒక 4 ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక 3కి కనుక ఈ యొక్క ఈకేవైసీ అనేది జరగకుండా ఉన్నట్లయితే కేవలం ఒక పర్సన్కి మాత్రమే రేషన్ అనేది ఇస్తారనమాట. సో కాబట్టి ఇది కన్సిడర్ చేస్తున్నారండి. సో మీరు వెంటనే కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ అనేది చేయించుకోండి. ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలంటే మీ యొక్క రేషన్ డీలర్ ఎవరైతే ఉన్నారో వారికి లాగిన్ అనేది నిన్నటి నుంచి అయితే ఓపెన్లో ఉందన్నమాట. ఈ నెల 31వ తేదీ లోపల మీరు ఈకేవైసీ అప్డేట్ కనుక చేయించుకుంటేనే మీకు ఈ యొక్క
రేషన్ అనేది నెక్స్ట్ మంత్లో యాడ్ అవుతుంది. లేదని పరిస్థితుల్లో ఆ రేషన్ అనేది తీసేస్తారనమాట. సో ఇక్కడ వరకు క్లియర్. సో అయితే మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఏమీ లేవండి. సో కొత్త రేషన్ కార్డులు రావాలంటే ఫస్ట్ ఉన్నటువంటి రేషన్ కార్డుల మీద వెరిఫికేషన్ అనేది జరిపి ఆ రేషన్ కార్డులలో ఎవరెవరిని తొలగించాలి, అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఉన్నారా లేదా మరణించి ఉన్నారా, ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ కూడా రీసెంట్గా అయితే ఓపెన్ అయ్యాయండి. అంటే కార్డు విభజన, అంటే ఆ ఉన్నటువంటి రేషన్ కార్డులలో విడిపోయేందుకు ఎవరైనా సిద్ధంగా కనుక ఉన్నట్లయితే వారు వెంటనే కూడా ఈ యొక్క కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు మీ సేవా పోర్టల్లో. అది కేవలము డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరే ఉందన్నమాట. సో వారి ద్వారా అయితే స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్పి వచ్చిందనమాట. కాకపోతే అది వర్క్ అయితే అవ్వడం లేదు సరిగ్గా. సో మొన్నటి రోజున అయితే స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో ఎవరిదైనా అప్లికేషన్ కనుక ప్రొసీడ్ చేస్తున్నట్లయితే అది సక్సెస్ అయితే అవ్వడం లేదు, ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో కాబట్టి స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ ద్వారా ముఖ్యంగా ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఉన్నారో వారు ఇరు కుటుంబాల్లో నుంచి స్ప్లిట్ అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి తొలగిపోయి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అనేవి ప్రజెంట్ అయితే ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల యొక్క విషయంలో. సో నేను మీకు ముందు ఇంకొంత సమాచారం తెలుసుకొని వీడియో అయితే చేస్తానండి. ఈకేవైసీ చేసుకునేందుకు కరెక్ట్గా ఒక 8 days టైం అయితే ఉందన్నమాట. సో వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఎంతండి ఒక 5 minutesలో అయిపోతుందన్నమాట ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ అనేది. సో వెంటనే అనేది చేయించుకోండి. ఈకేవైసీ కనుక చేయించుకోకపోయినట్లయితే మీకు రేషన్ అనేది వచ్చే నెలలో ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫైనల్గా రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ స్టేటస్. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు చూపించినట్లుగా వీడియో మధ్యలో అయితే ఉంది వెబ్ పేజ్ అనేది మన యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కుటుంబ సభ్యులకి ఎవరెవరికి జరిగి ఉందనేది ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఓపెన్ అయితే నేను కన్ఫామ్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. నాకు ఓపెన్ అయినా కానీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.